అంచనా అంటే ఇప్పుడు అక్కడ ఆ పార్టీ రాష్ట్ర కమిటీ మెంబరే చెప్పలేరు. కేంద్ర కమిటీలో తెలుస్తుంది. రాష్ట్ర కమిటీ మెంబర్కి కూడా ఏ రాష్ట్రంలో ఎంతమందికి వివరాలు ఉంటాయి? నేను 7 సంవత్సరాలకు వచ్చి నేనేం చెప్పగాలే? నేను ఎట్లా చెప్పగలుగుతా? నాకు ఒకటే అర్థమయ్యేది ఏంటంటే ఆ పార్టీ వివిధ రాష్ట్రాల్లో ఉంది, బలహీనపడింది, తగ్గింది. కానీ అయినప్పటికీ తగ్గినప్పటికి కూడా ఏంటంటే పార్టీని సరే చాలా గతానికంటే చాలా తగ్గింది ఆదరణ, ప్రజల ఆదరణ, కానీ అయినప్పటికీ ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఇప్పుడు నువ్వు అదే విధంగా నువ్వు సంపుతుంటే మరి ప్రజలు కూడా ఏంటంటే ఆలోచించి కొంతమంది పోతారు కదా. అసలే పోరని ఏం లేదు కదా, ఎంత బలహీన పడ్డదని అనుకున్నప్పటికీ కొంతమంది పోవచ్చు. ఎట్లా పోతారు? ప్రభుత్వ విధానాలే మరి తప్పు ఉన్నాయి. ప్రజలు వ్యతిరేకించినప్పుడు మరి ఇక ఏం చేస్తారు? పోతారు కదా. ఆ పార్టీ కూడా సచ్చి పుట్టి అయినా ఏదైనా సాయుధ యుద్ధాన్ని కొనసాగించడానికి ప్రయత్నం చేస్తుంది కదా. అది అంటే ఆ పార్టీ లొంగిపోతుందా? కాబట్టి ప్రభుత్వం కొద్దిగా విజ్ఞతతో ఆలోచించి శాంతి చర్చలు ప్రారంభిస్తే నష్టం ఏమీ లేదు. మీరు ప్రారంభిస్తే వాళ్ళు వస్తారు కదా, 2, 3, 4 వస్తారు. అప్పుడు మాట్లాడతారు కదా. మాట్లాడినప్పుడు వాళ్ళు అంటే శాంతి స్థాపించాలన్నప్పుడు వాళ్ళు కొన్ని డిమాండ్లు పెడతారు. రాజ్యాన్ని కోరరు కదా. వాళ్ళు మేమే ప్రధానమంత్రి అవుతాము, మేమే ముఖ్యమంత్రి అన్నారు కదా.